అందరికీ నా నమస్కారాలండి. 8th క్లాస్ పూర్వీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టబడిందో ఆ టెక్స్ట్ బుక్‌లోని ప్రతి పాఠ్యాంశం కూడా డిస్కస్ చేయబడింది. ప్రతి పాఠ్యాంశం కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. అట్లానే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే లెట్ అస్ డిస్కస్ కానివ్వండి, లెట్ అస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ కానివ్వండి, వాటిని ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అవి ఏవైతే పాఠ్యాంశంలోని ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయబడినాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏ టేల్ ఆఫ్ వ్యాలర్ యొక్క సమరీని అయితే మనం చూస్తున్నాం. ఏ టేల్ ఆఫ్ వ్యాలర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఒక పోయం ఉంది, ఏ నేషన్ స్ట్రెంగ్త్ అనేది చివరిలో, అది కూడా మనం అయితే డిస్కస్ చేసాం ఇక్కడ. అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి చివరిలో, ఈ విధంగా బాక్స్ లాగా వస్తే వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే ఎప్పుడు మీకు నిరంతరం ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ఉంటానే ఉంటాయి, దయచేసి గమనించండి. యూనిట్ 2 వాల్యూస్ అండ్ డిస్పోజిషన్స్. వాల్యూస్ అంటే నైతిక విలువలండి, డిస్పోజిషన్ అంటే ప్రవర్తన. ఈ నైతిక విలువల మీద ఆ ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ప్రవృత్తి అనొచ్చు, రకరకాల అర్థాలు అయితే ప్రవర్తన అయితే కరెక్ట్ ఇక్కడ. ఏ టేల్ ఆఫ్ వ్యాలర్, ఒక శౌర్య గాథ, ఒక వీరగాథ. ఎవరి వీరగాథ ఇది? మేజర్ సోమనాథ్ శర్మ గారి యొక్క వీరగాథ. ఆయన బ్యాటిల్ ఆఫ్ బర్డ్గామ్లో పాల్గొన్నారు. ఈ బ్యాటిల్ ఆఫ్ బర్డ్గామ్ అనేది ఇండో పాకిస్తాన్ వార్కి సంబంధించింది. ఆయనకి అప్పుడు వయసు 24 ఏళ్ళండి. 24 ఏళ్ల యువకుడిగా ఆయన బ్యాటిల్ ఆఫ్ బర్డ్గామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ తన ప్రాణాలని కోల్పోయారు ఆయన. పీవీసీ అంటే పరమవీర చక్ర చనిపోయిన తర్వాత సైనికులకి వాళ్ళ యొక్క వీరత్వానికి, అంటే వారు ఏదైతే కథన రంగంలో వారి యొక్క తెగువను చూపించారో దానికి సంబంధించి వారి కీర్తి నలుదిశల వ్యాపించేటట్లు వారికి పరమవీర చక్రని ఇవ్వడం జరుగుతుంది. భారతదేశపు ప్రథమ పరమవీర చక్రను పొందినటువంటి వ్యక్తి మేజర్ సోమనాథ్ శర్మ. ఎందుకు తాను 24 ఏళ్ళప్పుడే ప్రాణాలని దేశం కోసం త్యాగం చేయాల్సి వచ్చింది? అది తెలియాలంటే మనం బ్యాటిల్ ఆఫ్ బర్డ్గామ్ గురించి తెలుసుకోవాల్సిందే. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని 2 భాగాలుగా చేశారు, భారతదేశం మరియు పాకిస్తాన్గా చేశారు. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశం ప్రశాంతంగా ఉండడం అయితే కోరుకోలేదు. తాను ఎలాగైనా సరే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, భారతదేశం యొక్క మనుగడని ప్రశ్నార్థకం చేయాలనే ప్రయత్నించడం జరిగింది. ఇటుపక్క భారతదేశం తన సమగ్రతను నింపుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. 1947 ఆగస్టు 15నే పాకిస్తాన్ యొక్క ఏంటంటే ఎట్లా అయినా సరే ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనని కార్యరూపం ఆ రోజు నుంచే చేసింది. జమ్మూ కాశ్మీర్, దీని గురించి తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనేది రాజా హరిసింగ్ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన పరిపాలిస్తున్నారు. సంస్థానాలు వేటిని కూడా ఇబ్బంది పెట్టలేదు భారతదేశం, మాలో కలవండి అనేసి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ సారథ్యంలో ఏవైతే సంస్థానాలు భారతదేశం మధ్యలో ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఏం చేశాయంటే మేము భారతదేశంలో కలుస్తామని ఇది చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మాత్రం అక్కడ రాజుల పరిపాలన ఉంది, రాజా హరిసింగ్ పరిపాలిస్తున్నారు. ఈయన ఏం చెప్పారంటే నేను ఒంటరిగా ఉంటాను, న్యూట్రల్గా ఉంటాను, ఎవరి పక్షాన జాయిన్ అవ్వని అన్నారు. భారతదేశం సరేనని ఊరుకుంది. కానీ పాకిస్తాన్ అలా లేరు. జమ్మూ కాశ్మీర్ని గనక తన ఆధీనంలోకి తెచ్చుకుంటే భారతదేశం పీక అనేది పట్టుకోవడం చాలా సులభం, దాడి సులభంగా చేయొచ్చు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో దాడి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఎప్పుడూ మంచుతో నింపబడి ఉంటుంది.
ఎప్పుడైనా సరే దాడి చేయాలి అంటే ఎప్పుడు అనువుకొండరు. ఆ కొండ, ఆ పర్వత సానువులు, ఆ కనుమలు, ఆ దారులు అవన్నీ కూడా చాలా కష్టం. ఒక పద్మవ్యూహం అది. ఎవరైనా దాడి చేయాలన్నా ఒక కనుమ గుండకి వెళ్తే ఎటు పోతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఏం చేసింది అంటే చాలా తెలివిగా ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నటువంటి ఒక 1000 మందిని ట్రైనింగ్ చేయించి వాళ్ళకేందంటే లోకల్గా అన్ని ప్లేసులు తెలుసు, ఎటు వెళ్ళాలో తెలుసు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి అండ్ మోడర్న్ వెపన్స్ని ప్రొవైడ్ చేసి అలానే కమ్యూనికేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసి వీళ్ళని ఉసిగొల్పింది. వాళ్ళు ఏం చేశారంటే లోపల అంతర్యుద్ధానికి ట్రై చేశారు. దాంతో రాజా హరి సింగ్ ఏం చేశారంటే వెంటనే భారతదేశానికి వచ్చి అయ్యా మా వల్ల కాదు, మీలో కలిసిపోతాను నేను, దయచేసి ఈ దుండగుల నుంచి కాపాడండి, లోపలికి ఎవరో వస్తున్నారు, వాళ్ళు జనాల్ని రెచ్చగొడుతున్నారు, పాకిస్తాన్లో కలవాలి అనేటటువంటిది తీసుకొస్తున్నారు వాళ్ళు, కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే మమ్మల్ని మీలో కలుపుకోండి రాజా హరిసింగ్ సంతకం చేయడం జరిగింది. మరునాడే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బలగాల్ని ఏదో సమస్య చెప్తున్నారు రాజా హరిసింగ్, అది చూడండి అనేసి వాళ్ళని పంపించడం జరిగింది. 1947 నవంబర్ 3 జమ్మూ కాశ్మీర్లో అప్పుడు కుమావ్ రెజిమెంట్ ఉంది. అందులో డి కంపెనీ అనేది 90 మంది సైనికులతో అక్కడ పహారా కాస్తున్నారు. వెంటనే భారతదేశం నుంచి వచ్చింది ఏంటంటే శ్రీనగర్కి వెళ్ళడానికి ఒక రోడ్డు మార్గం ఉంది. పఠాన్కోట్ నుంచి రోడ్డు మార్గం. అయితే ఆ రోడ్డు మార్గం అనేది పూర్తిగా పాడైపోవడం వల్ల రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి లోపలికి వీల్లేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే కుమావ్ రెజిమెంట్ అండ్ ఇంకొన్ని రెజిమెంట్లు ఉన్నాయి వాళ్ళని వెంటనే హుటాహుటిన మీరు శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి, శ్రీనగర్ విమానాశ్రయానికి వెళ్ళండి అనేసి చెప్పడం జరిగింది. మేజర్ సోమనాథ్ శర్మ గారిని మాత్రం ఆగిపోమ్మని చెప్పారు. దానికి గల కారణం ఏంటంటే ఆయనకి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వలన ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు వెనక్కే ఉండండి, మీరు మాత్రం వెళ్ళొద్దు అనేటటువంటి సిగ్నల్స్ అయితే ఇచ్చింది. అయితే మేజర్ సోమనాథ్ శర్మ మాత్రం అయ్యా భలేవాళ్లే, నా కింద 90 మంది ఉన్నారు నా తోటి వాళ్ళు, నేను వెళ్ళకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, నేను వాళ్ళని నడిపించాలి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ ఇక్కడ మేజర్ సోమనాథ్ శర్మ ఏంటంటే ఆయన యుద్ధ భూమిలో అడుగు పెట్టాలి, ఊరకు కూర్చునేటటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది. నేను ఎలాగైనా సరే వారితో వెళ్తానని చెప్పేసి బయలుదేరడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్తున్న సమయంలోనే కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏంటంటే ఈ శ్రీనగర్ ఏదైతే ఉందో ఆ శ్రీనగర్ విమానాశ్రయం ఉన్నటువంటి ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో బడ్గామ్ అనేటటువంటి విలేజ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ అనేటటువంటి ప్రాంతానికి శ్రీనగర్ విమానాశ్రయం ఉంది. ఆ విమానాశ్రయం అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం నుంచి ఏది వెళ్ళాలన్నా రోడ్డు మార్గం లేదు కాబట్టి, హిమాలయాల ప్రాంతం కాబట్టి ఈ శ్రీనగర్ అనేటటువంటి విమానాశ్రయం ఏదైతే ఉందో శ్రీనగర్ విమానాశ్రయానికి ఈ బడ్గామ్ ఏదైతే ఉందో గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బడ్గామ్ విలేజ్లో ఏవో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వస్తున్నట్టు వెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. అది కూడా ఒక 500 మంది శత్రువులు దాకా ఉన్నారు అనేటటువంటి వదంతి. అయితే వీళ్ళు ఏం చేశారు, శ్రీనగర్లో దిగంగానే వెంటనే బెటాలియన్ల వారీగా పహారా కాస్తున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగారు, బడ్గామ్ విలేజ్కి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పహారా కాస్తున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ చేసింది ఏంటంటే వీళ్ళని ఒకేసారి పంపిలా, వీళ్ళని దశల వారీగా ఒక 10 మంది, ఓ 20 మంది, కాబట్టి వీళ్ళు దాక్కోవడానికి ప్లేసులు దొరికినాయి. అక్కడ జనాలందరూ కూడా బిక్కు బిక్కుమంటున్నారు, ఏం అర్థం కావట్లే వాళ్ళ పరిస్థితి. టోటల్గా వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఈ శత్రువులేమో వాళ్ళ ప్లేస్లో దిగుతున్నారు. టోటల్గా 500 మంది అయ్యారు, వీళ్ళకి తెలియదు. చివరిగా ఏంటంటే
పహారా కాస్తున్న బెటాలియన్లన్నీ కూడా వెనక్కి తగ్గినా ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం వచ్చేసి శ్రీనగర్ ఆర్మీ ఏదైతే శ్రీనగర్కి సంబంధించినటువంటి ఏరోప్లేన్లు దిగేటటువంటి విమానాశ్రయానికి వెళ్ళిపోతున్నారు. ఓటిలోగా వీళ్ళు కూడా ఏదైతే కుమావ్ ఏదైతే రెజిమెంట్ ఉందో ఈ రెజిమెంట్కి సంబంధించినటువంటి డి కంపెనీ 90 మంది సైనికులు కూడా మధ్యాహ్నం 1 కల్లా వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు రాలా. పరిస్థితి ఏదో తేడా కొడుతుంది అనే టైంలోకి వీళ్ళ మీదికి దరిదాపులు 500 మంది దాడి చేయడం జరిగింది. వరుసగా తూటాల వర్షం, ఎటు చూసిన బాంబులు అండ్ బాంబ్ షెల్స్, మొత్తం మోటార్ షెల్స్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద వర్షంలాగా కురిపించేస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని మేజర్ సోమనాథ్ శర్మ ఈ బేస్కి, ఎయిర్ బేస్ ఏదైతే విమానాశ్రయం ఉందో అక్కడికి తెలియజేయడమే కాకుండా హెడ్ క్వార్టర్స్ కూడా తెలియజేయడం జరిగింది. పరిస్థితి ఇట్లా ఉంది. వెంటనే వారు ఏం చెప్పారంటే వీలైనంత వరకు ఆపండి, ఎందుకంటే ఈ విమానాశ్రయం గనక కోల్పోతే భారతదేశం మరలా జమ్మూ కాశ్మీర్ వైపు చూడలేదు. ఇప్పటికి కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనం ఇప్పటికి కూడా మనం ఛేదించుకోలేకపోయాం. కారణం ఏంటంటే ఇదే. కాబట్టి శ్రీనగర్ విమానాశ్రయం వారి చేతుల్లో పడకూడదు అని చెప్పడం జరిగింది. వీళ్ళు అట్లానే అక్కడి నుంచే శత్రువుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా తీవ్రంగా వీళ్ళు కూడా ప్రతిఘటించడం మొదలుపెట్టారు. ఈ బడ్గామ్ విలేజ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఇది లోపలికి వెళ్ళడానికి ఒక దారి, బయట నుంచి శ్రీనగర్ విమానాశ్రయం నుంచి ఇక ఫర్దర్గా జమ్మూ కాశ్మీర్ లోపలికి వెళ్ళాలి అంటే ఇందులో దారి అన్నమాట. కాబట్టి ఇది చాలా స్ట్రాటజిక్ ప్లేస్. ఇప్పుడు వీళ్ళున్నది 90 మందే, కానీ సడన్ సర్ప్రైజ్ వల్ల కొంతమంది చనిపోయారు. ఇక మేజర్ శర్మ ఏం చేశాడంటే వెంటనే విమానాశ్రయానికి ఫోన్ చేసి ఇక్కడ మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేయండి, పైనుంచి కాల్పులు జరపండి, మీకు తగిన దిశానిర్దేశం నేను చేస్తానని చెప్పి ఆ పైనుంచి వచ్చేటటువంటి ఏదైతే విమానాలకి దారి పరిచాడు. ఆయన కొండ ప్రాంతాల్లో తెలియదు కదా, గుడ్డ ముక్కల్ని పరిచి ఇలా పరుచుకుంటా వెళ్ళి ఎనిమి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆయన పైనుంచి వచ్చేటటువంటి ఆ విమానాలకి తెలియజేశాడు. అట్లా కొద్దిసేపు వాళ్ళని నిలవరించగలిగారు. ఒక పక్క 3 వైపుల నుంచి తూటాల వర్షం అనేది వస్తానే ఉంది. విపరీతంగా తూటాలు, భయంకరంగా తూటాల వర్షం అనేది వస్తానే ఉంది. వీళ్ళు స్ట్రాటజిక్గా కొన్ని కందకాలు తవ్వుకొని ఆ ప్లేసుల్లో ఉండి ఏం చేశారు అంటే వాళ్ళని ప్రతిఘటిస్తూ ముందుకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం అసలు ఈయన గన్ వాడడానికి లేదు, ఎందుకంటే ఎడమ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది, ఒక చేతితో గన్ వాడడం కుదరదు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ ఏదైతే యుద్ధ భూమిలోనే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వెళ్తే ఈ ప్లేస్లో ఎనిమిది దాక్కొని ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా గన్స్ పేల్చడంలో వాటిలోనే నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే ఇటువైపు కాల్చండి, వాళ్ళని ముందుకు రానియమాకండి అనేసి వాళ్ళకి గైడ్ చేస్తూ ఏం పర్వాలేదు, అదనపు బలగాలు వస్తాయి, మనం నిలబడదాం, కలబడదాం, ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని ఒకళ్ళ నుండి ఇంకోళ్ళకి వెళ్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆయన ఏం చేశాడంటే యుద్ధాన్ని ధైర్యంగా సైనికులు నడిపే విధంగా చేశాడు. ఓ పక్క కొంతమంది చచ్చిపోతున్నారు, దాంతో గన్స్ మరి మ్యాగజైన్స్ లోడ్ చేయాలా. ఈ బుల్లెట్లే జడల్లాగా ఉంటాయి, వాటిని మ్యాగజైన్స్ అంటారు, అవి లోడ్ చేయాలి. ఆ పని ఆయన చేస్తూ కందకంలో ఉండేటటువంటి ఆయుధ సామాగ్రి, కందకం అంటే గొయ్యి తవ్వుతారనమాట, తవ్వి అక్కడ దాక్కొని కాల్పులు జరుపుతూ ఉంటారు. అక్కడ ఒక కందకంలో టోటల్ మందుగుండు సామాగ్రి అంతా పెట్టుకొని ఉన్నారు. ఈయన ఒక్కొక్కళ్ళకి మరి కొంతమంది ఆ సైన్యంలో చనిపోతూ ఉంటే కొంతమందికి లోడ్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళే లోడ్ చేసుకొని వాళ్ళే కొట్టేలోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఫోర్స్గా 3 వైపుల నుంచి కొట్టేస్తున్నారు. అందుకని ఈయనే వెళ్ళి ఆ మెషిన్ గన్స్లోకి ఆ మొత్తం బుల్లెట్లు అవన్నీ కూడా లోడ్ చేసి ఆయన ఇస్తున్నాడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, మొత్తానికి శత్రువు అర్థమైపోయింది, ఇతను ఎవరు ఎడమ చేతికో కట్టుకొని తిరుగుతున్నాడు అనేసి టార్గెట్ చేశారు. ఎప్పుడైతే ఈయన ఆ కందకంలోకి గొయ్యి లాంటి ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలోకి ఈయన ఏం చేశాడంటే మందు, ఈ ఏదైతే మ్యాగజైన్స్ ఉంటాయి అంటే బుల్లెట్ల జడలు ఉంటాయి, వాటిని మెషిన్ గన్లోకి లోడ్ చేయాలి. ఈయనగా తీసుకెళ్ళి లోడ్ చేస్తుంది.
ఈయన అలానే తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక కందకంలో దిగాడు. వెంటనే ఒక మోటార్ షెల్ అంటే పెద్ద బుల్లెట్ లాగా ఉంటుందన్నమాట ఇది. పెద్ద బుల్లెట్ లాగా ఉంటుంది. దీన్ని అక్కడ ప్రయోగించడం, ఆ కందకంలో ఉండేటటువంటి మందుగుండు సామాగ్రి మొత్తం పేలడంతో ఈయన కూడా చనిపోవడం జరుగుతుంది. దరిదాపులుగా వీళ్ళు 6 గంటల పాటు శత్రువుని కదలకుండా చేస్తారండి. ఎందుకు అంటే అదనపు బలగాలు వచ్చేంత వరకు వాళ్ళని నిలువరించాలి. నిలువరించకపోతే ఆ విమానాశ్రయం గాక కోల్పోతే బయట నుంచి విమానాలు వెళ్ళడానికి లేదు. రోడ్డు మార్గం సరిగా లేదు. కేవలం ఒక 1000 మందిని తర్ఫీదునిచ్చి జమ్మూ కాశ్మీర్ని పట్టుకునేటటువంటి సాహసం శత్రు దేశం చేస్తుంది. దానికి గల కారణం ఏంటంటే స్ట్రాటజిక్ ప్లేసెస్ని తాను గనక దగ్గర ఉంచుకుంటే ఏమాత్రం కూడా ఇక కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి, వాటిని పట్టుకుంటే మొత్తం పట్టేసుకున్నట్టే. ఇప్పుడు ఆ ప్లేసులను కాపాడే ప్రయత్నం మేజర్ సోమనాథ్ శర్మ చేయడం జరిగింది. అయితే తాను ఎంతో ఇచ్చేశాడు. ఇక ఆ దరిదాపుగా 4.5 గంటల పాటు వీళ్ళు చాలా పోరాడతారు. ఇక మేజర్ సోమనాథ్ శర్మ చనిపోవడం అయినప్పటికీ కూడా సైనికులు అరే మేజర్ ఎంతో అసలు చేతికి కట్టుకొని ఇంత భయంకరంగా అటు తిరిగి ఇటు తిరిగి సాహసంగా మనకింత సాయం చేశాడే, మనం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదనేసి సైనికులు ఏం చేస్తారంటే పోరాడడం మొదలు పెడతారు. ఎంతో ధైర్యం, సాహసం, నాయకత్వం, పటిమలను చూపించినటువంటి తమ నాయకుడిని తలుచుకొని వాళ్ళు ఇంకో గంట సేపు అక్కడే నిలబడతారు. ఏమాత్రం ఒక్క అడుగు కూడా వేయరు. అండ్ వీళ్ళ దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోతున్నప్పుడు మేజర్ సోమనాథ్ శర్మ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయడం జరుగుతుంది. అయ్యా మందుగుండు అయిపోతుందంటే వాళ్ళు చెప్తారు వెనక్కి తగ్గండి. కానీ చెప్తాడు ఒక్క అడుగు కూడా మేము వెనక్కి 50 అడుగుల దూరంలో 50 గజాల దూరంలో శత్రువు ఉన్నాడు. దరిదాపులో 500 మంది అయినారు. వాళ్ళు 700 అవుతారు, తర్వాత 1000 అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా వస్తున్నారు, లోకల్కి వచ్చేస్తున్నారు. అయినప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. చివరి బుల్లెట్ వరకు, చివరి మనిషి వరకు మేము పోరాడుతూనే ఉండాం అనేసరికి అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి వెంటనే అదనపు బలగాలు చాలా వేగంగా ఇక్కడికి పంపించే ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. అయితే ఇక్కడ తాను చనిపోయిన తర్వాత కూడా సైనికులు నిలబడి తలబడి అసలు ఏమాత్రం కూడా వెరవకుండా అలానే యుద్ధంలో ఎంతోమంది గాయాలైనప్పటికీ కూడా శత్రువుల్ని అసలు చాలా ధీటుగా ఎదుర్కొని అప్పటికి 300 మంది దాకా చంపుతారు శత్రువుని వీళ్ళు. అయితే ఎప్పుడైతే అదనపు బలగాలు వస్తాయో ఆ కమాండర్ ఏం చేస్తాడంటే వీళ్ళని అప్పుడు దాకా వీళ్ళు పోరాడారు, చాలా గాయాలు తగిలి ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఏం చేస్తాడంటే వెనక్కి పంపిస్తాడనమాట. అప్పుడు దాకా కూడా యుద్ధ భూమి నుంచి వీళ్ళు వెనక్కి మాత్రం వెళ్ళరు. ఎంతోమంది చనిపోయినప్పటికీ, తమ నాయకుడు చనిపోయినప్పటికీ అటు పక్కన శత్రువు 300 మంది చచ్చిపోతారు. ఆ నాయకుడికి చిన్న గాయాలు తగిలితే దానికి వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం తగ్గరనమాట. చివరికి అదనపు బలగాలు వచ్చేసరికి వాళ్ళకి విసుగు పుట్టిద్ది అనమాట. ఏంది ఇది ఇంత చేసినా కానీ వీళ్ళు వెనక్కే తగ్గట్లేరు అనేసి. దానికి కారణం ఏంటంటే మేజర్ సోమనాథ్ శర్మ యొక్క సాహసం, నాయకత్వం, శౌర్యం అండ్ పట్టుదల అండ్ దేశభక్తి. దీంతో వాళ్ళకి విసుగు పుట్టిద్ది అనమాట. ఏంది ఇంత చేస్తున్న ఒక్క అడుగు కూడా మమ్మల్ని వెనకే అసలు ముందుకేయనీయట్లేదు అనేసి వాళ్ళే వెనకడుగు వేయడం జరుగుతుంది. మేజర్ సోమనాథ్ శర్మ గారి యొక్క నాయకత్వం ఏంటంటే 24 ఏళ్ల వయసు, యాక్చువల్గా చేయి విరిగింది. ఆ వంకతో ఆయన అసలు ఉండొచ్చు, కానీ అదే వంక పెట్టుకొని అయ్యో అసలు నేను లేకపోతే మా సైనికులు కుదరదండి, మా వాళ్ళని నేనే నడిపినా, మా వాళ్ళ గురించి నాకు తెలుసు, మీకు ఎట్లా తెలిసిద్ది, మీరు ఎట్లా నడిపిస్తారు అని చెప్పి ఆయన వచ్చి అసలు ఎంతగానో ఇన్స్పైర్ చేసి ఏమాత్రం వెరవకుండా అరే ఇన్ని బాధలోనే అసలు ఏం లేవు, ఏంటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించైన ఈ నేలను కాపాడాలి. ఎందుకంటే భారతదేశం యొక్క మెడ దొరికితే ఇక ఎట్లా అయినా చేయొచ్చు, ఆట ఆడించవచ్చు. కానీ ఇది చాలా చాలా వ్యూహాత్మక ప్రదేశం, దీన్ని మనం కాపాడుకోవాలి అనేసి ఆయన ప్రాణ త్యాగానికి కూడా వెరవకుండా చివరికి తన ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఇది జరిగింది 1947లో స్వాతంత్రం వచ్చినటువంటి నూతనమైన దశలో జరిగింది. ఇప్పుడు దరిదాపుగా 80 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ మేజర్ సోమనాథ్ శర్మని ఇప్పటికి కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు, ఎంతో సేవ చేస్తున్నారు.
వారు కాపాడినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని మన ఊరికే కోల్పోకూడదు. ఎన్నో ప్రాణ త్యాగాలు ఉన్నాయి దీని వెనకాల. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సైనికులు దేశ సేవలో ఉన్నారో, ఆ యొక్క మంచు కొండల్లో పనిచేస్తున్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమ్మరీ ఇంతటితో ముగిస్తున్నాను. అండ్ మీకు మిగతావి ఏవైనా పాఠ్యాంశాలు కావాలనుకోండి, ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తుంటాయండి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. టోటల్గా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడిగినట్లయితే మీరు కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. డిస్క్రిప్షన్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీకు. జస్ట్ టైటిల్ ఉంటుంది కదా, ఏ టేల్ ఆఫ్ వాలార్ సమ్మరీ అని ఉంటుంది. క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.